భోజనం వికటించటం ఏంటి? ఇలాంటి పరిస్థితి ఒక గురుకుల పాఠశాల విద్యార్థులు అంటే ఒక పేద పిల్లలు అక్కడ చదువుకోవడానికి వచ్చిన సర్కారు బడిలో చదువుకోవడానికి వచ్చిన పిల్లలకి ఇలాంటి దుస్థితి పట్టడం అవసరమా అని హైకోర్టు సీరియస్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్యూర్. ప్రతి దాంట్లో కనీసం వీళ్ళకు ఎలాగో పరిపాలించడం చేత కాదు. కనీసం గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కనీసం భోజనాలైనా సరిగ్గా పెట్టి కనీసం అదైనా చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు ఈ 11 నెలల్లో మనం చూస్తే 48 మంది మరణించారు. 38 అంటే 38 సార్లు ఫుడ్ పాయిజన్ తోని ఈ రోజు ఆసుపత్రి పాలవుతున్నారు గురుకుల విద్యార్థులు. ఈ రోజు గురుకుల పాఠశాలలు కానివ్వండి, కేజీ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ పరిస్థితి అంతా కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది తెలంగాణలో. ఎందుకంటే ఒక విద్యాశాఖ అనేది లేదు. ఇప్పుడు విద్యాశాఖలు ఎవరు విద్యాశాఖ అన్ని సీఎం గారు ఆయన చేతిలో పెట్టుకున్నారు. ఏది ఆయనకు ఢిల్లీలు తిరగడము, ఆయనకు టూర్లు తిరగడము, ఆయన ఎంతసేపటికి శుభాకాంక్షలు చెప్పడానికి, ఆయన వాటికి ఫంక్షన్లకు వెళ్ళడానికి సరిపోతుంది. ఇక్కడ ఒక విద్యార్థి నిన్న చనిపోతే కూడా, శైలజ విద్యార్థి చనిపోతే కూడా దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక 24 గంటల్లోనే సీఎం సొంత జిల్లాలోనే ఇట్లా ఇవన్నీ జరగడం అని అంటే ఎంత నిర్లక్ష్యం. ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా జరపలేదు ప్రభుత్వం. అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు గురుకుల పాఠశాలల పట్ల. అవి అసలు నరక కూపాలలాగా తయారు చేసిండ్రు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి మీద, అన్ని వర్గాల మీద వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ విద్యార్థుల మీద ఈ పసిపిల్లలు అంటే ఈ నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటాం. ఈ రోజు వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకొని వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళు కలెక్టర్లు కావాల్సిన వాళ్ళని ఈ రోజు స్కూల్ అంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ కానివ్వండి, గురుకుల విద్యా స్కూల్స్ ని కానివ్వనండి, అన్నిటినీ కూడా ఒక మంచిగా నెంబర్ 1 గా చేయాలి. కేజీ నుండి పీజీ వరకు బిడ్డలకి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి విద్యను అందించాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ కూడా మన ఊరు మనబడి అని కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక స్కూల్ ని దత్తత తీసుకొని ఆ స్కూల్ గురించి అన్ని అంటే ఆ స్కూల్లో ఏమేమి తక్కువ పడ్డా ఏమేం లేవు అని చెప్పేసి అన్ని చూసుకోవడము అట్లా చేయడం జరిగింది. కానీ ఈ 11 నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా అంటే 38 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా కూడా స్పందించరు ఈ సీఎం గారు. అసలు సీఎం అసలు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎంతసేపటికి ఢిల్లీకి చక్కర్లు కొట్టడమే తప్ప విద్యార్థుల గురించి కానివ్వండి, తెలంగాణ ప్రజల గురించి కానివ్వండి అసలు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇది నిజంగా కూడా ఇవన్నీ వాళ్ళ చేతగానితనానికి నిదర్శనము. ఇట్లాంటి అంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు కూడా ఇందాకనే తెలియజేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఆధ్వర్యంలో 5గురు కమిటీ వేసి తప్పకుండా ఏంటి అనేది ఒకటి నివేదిక అనేది తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మేము త్వరలోనే ప్రెస్ కి కేటీఆర్ గారు తెలియజేస్తారు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఏంటి, అసలు వీళ్ళ లోపాలు ఏంటిది అని చెప్పి బయట పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కానివ్వండి అండగా ఉండి వాళ్ళ గొంతుకై తప్పకుండా పోరాడుతుంది. ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలని నిన్న శైలజ అమ్మాయి మృతి చెందడంతోనే అక్కడున్న లోకల్ లీడర్స్ ని కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలను కానివ్వండి వీళ్ళు అరెస్ట్ చేసి అంటే ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. ప్రజల పక్షాన మాట్లాడకుండా, ప్రజల పక్షాన పోరాటం చేయకుండా చేస్తున్నారు. ఎంతసేపటికి బీఆర్ఎస్ అనడం తప్ప, బీఆర్ఎస్ గురించి మాట్లాడడం తప్ప మీరు ఇంకోటి ఈ 11 నెలల్లో మీరు చేసింది ఏం లేదు. మీరు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళ తప్ప ఈ 11 నెలల్లో 38 సార్లు జరిగిన మీరు బీఆర్ఎస్ దీనికి ముందుగా పొలిటికల్ యూస్ కోసం చూస్తున్నారు. చూడండి, అంత హోరాహోరీగా పోరాడాల్సిన అవసరం లేదమ్మా. ఇది వెరీ వర్స్ట్ సిచ్యువేషన్. ఒకటే స్కూల్లో జరిగింది కాబట్టి ప్రధానమైన కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు మనోజ గారు? అన్న ఒకటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ముందు అన్నట్టు గురుకుల పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమ కోల్పోతున్నారు, అందుకే గురుకులను తీసేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండ్రు. అప్పుడు దాన్ని అందరూ వ్యతిరేకించడంతో సైలెంట్ అయిపోయినరు. ఇప్పుడు ఏంటంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇట్లాంటివి
ఇట్లాంటివి చేయడం వల్ల అంటే ఆహారం అనేది కరెక్ట్ ఆహారం ఇవ్వకుండా 38 సార్లు అస్వస్థకు గురయ్యి ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగితే స్పందించకుండా అంటే పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే. వీళ్ళకు ఎంతసేపటికి ఇప్పుడు గురుకుల పాఠశాలలను కానివ్వండి, మోడల్ స్కూల్స్ ని కానివ్వండి, ఇవన్నీ తీసేయాలి. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడున్న స్కూల్స్ ని కాపాడండి ఫస్ట్, ఇప్పుడున్న విద్యార్థులని కాపాడుకోండి. ఇప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ పిల్లలు ఇప్పుడు చదువుకోవాలంటే భయపడుతున్నారు. దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ రోజు హైకోర్టు సీరియస్ అయితే హైకోర్టు కూడా ఈ రోజు ఇంత ఘనంగా మాట్లాడితే దాని మీద సమీక్ష జరగట్లేదు. ఒక సమీక్ష సమావేశం అనేది ఎందుకు జరగలేదు దాని గురించి అడుగుతున్నాం. ఈ రోజు గవర్నమెంట్దే కదా రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు అంటే మీరు గురుకుల పాఠశాల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే మా గొప్పోళ్ళ బిడ్డలకేమో విందులు వినోదాలు, పేదోళ్ళ బిడ్డలనేమో ఈ రోజు ఇట్లాంటి పురుగుల ఆహారం పెట్టి ఈ రోజు వాళ్ళని ఆసుపత్రి పాలు చేసి చదువు అంటే ఒక భయానికి గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు పంపిస్తారా? ఇలాంటి పరిస్థితి గురుకుల పాఠశాలలో ఉంది అని చెప్పి తల్లిదండ్రులు మళ్ళీ స్కూళ్ళకు పంపిస్తారా? అసలు ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? కనీసం ఏ ఒక్క రంగంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేదు ఈ 11 నెలల్లో. కనీసం విద్యార్థుల పట్లనైనా చిత్తశుద్ధితో ఉండండి, వాళ్ళకైనా న్యాయం చేయండి. దీనికి రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఉన్న ప్రభుత్వందే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక సమీక్ష సమావేశం జరిపి దాంట్లో ఏంటి అనేది తెలుసుకోవాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. నిజంగా ఇప్పుడు ఈ 30 అంటే నవంబర్ 30 నుండి డిసెంబర్ 7 తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ అనేది గురుకుల బాట అనేది నిర్ణయించుకుంది. తప్పకుండా విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకొని మా వంతు బాధ్యతగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతగా ఏంటి అనేది ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకొని తప్పకుండా ఆ నివేదిక అనేది సమర్పిస్తాము.